వాళ్ళని మెడలుంచి అయినా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పోరాటం చేస్తామని చెప్పి మమ్మల్ని సంఘీభావం తెలియజేయడం చేసినటువంటి సిపిఎం పార్టీ బృందం అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా తరఫున. కానీ ఈ రోజు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మరి మేమైతే ఈ రోజు ప్రజావేదిక దగ్గర కూడా మా నాన్ ఐటీడీఎస్ మిత్రులు అక్కడ కూర్చొని ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారు కానీ లేదనుకుంటే మా గిరిజన గురుకుల గత ప్రభుత్వాలు నిరుద్యోగులు భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు ఎక్కడికి పోయినా తెలుసు, అందరికి కనిపిస్తుంది. ఈ 30 ఏళ్ళు అన్నాళ్ళు ఈరోజు 3 రోజులు కూడా లేకుండా పోయారు. ఈ ప్రభుత్వం మరలా వచ్చి వీళ్ళు 30 అన్నారు. నిరుద్యోగుల్ని యూత్ని ఆగ్రహానికి గురి చేస్తే ఒక క్షణం కూడా మీరు కూర్చోలేరు. వాళ్ళ ఆగ్రహానికి గురి కావచ్చు. వాళ్ళ మొర ఆలకించి వాళ్ళందరూ రెగ్యులర్ చేయమని కోరుతున్నారు. ట్రైబల్ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో గత 15-20 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు లెక్చరర్స్ను అవుట్ సోర్సింగ్లోనే పెట్టి ఇప్పుడు ఆ ఖాళీలన్నింటినీ కూడా రెగ్యులర్గా ఇతరులతోటి నింపాలని డిఎస్సి మెగా డిఎస్సి ఖాళీల్లో చూపెట్టడం అనేది దుర్మార్గం, అన్యాయం, చట్టవిరుద్ధం కూడా. ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల అన్నింటిలోనూ గిరిజన ఉపాధ్యాయులను తీసుకోవాలి. రెగ్యులర్ పోస్టులో గిరిజనేతలు తీసుకొని వీళ్ళని అవుట్ సోర్సింగ్లో పెట్టి అవుట్ సోర్సింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని తీసేసి ఆ ఖాళీలు పూర్తి చేస్తూ ఉంటే మాత్రం కుటుంబాలను గెంటేసి వాళ్ళని వీధోపాలు చేస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళు చాలా న్యాయసమ్మతమైన డిమాండ్ మీద శాంతియుతంగా 15 రోజులుగా నిరాదీక్షలు చేస్తున్నారు. దీన్ని గౌరవించి మీరు ఈ పోస్టుల్ని రెగ్యులరైజ్ చేయండి. అవి మినహాయించి మిగతా పోస్టులు ఖాళీలుగా పెట్టి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి మొత్తం ఆదివాసీ యువకులందరూ కూడా స్పెషల్ డిఎస్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి. అలా కాకుండా నిరుద్యోగులకి ఉద్యోగులకి తుంపులు పెట్టడం, రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి తుంపులు పెట్టి వీళ్ళందరినీ వీధుల పాలు చేస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. వీళ్ళు ఎంతో ఆశతోటి విజయవాడ వచ్చి అధికారుల్ని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, సంజయ్ రాణ్ లాంటి వాళ్ళని కలిసి తమ గోడు వినిపించుకోవాలనుకుంటే రమ్మనమని చివరికి పవన్ కళ్యాణ్ వినకుండా దొడ్డిదారిని వెళ్ళిపోయి వీళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు. ఆయన యువత నా వాళ్ళు అంటూ ఆ యువత మొర వినకుండా దొడ్డిదారిని పోవటం, వాళ్ళ మొర ఆలకించకపోవటం, దీని మీద యూత్ సమస్య కన్నా కూడా ఆయనకి ఇంకేదో సొంత ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకని తక్షణం ప్రభుత్వం దీని మీద దృష్టి కేంద్రీకరించి వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి పూర్తి స్థాయి కాంట్రాక్ట్ లెక్చరర్స్గా, టీచర్స్గా కానీ లేదా రెగ్యులర్ ఉపాధ్యాయులు కానీ నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి నిలబడుతుంది అని చెప్పి హామీ ఇస్తున్నాం.